దేవునికి మహిమ కలుగునుగాక. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీకందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం తుది శ్వాస వరకు అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటో చూద్దామా? కీర్తన గ్రంథం 37వ కీర్తన 4వ వచనంలో రాయబడిన చక్కని మాట, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దేవుని బిడ్డలారా, ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నానంటే, నీ హృదయ వాంఛలను తీర్చే దేవుడు అని జ్ఞాపకం చేస్తున్నాను. ఏం తీర్చే దేవుడు? మన వాంఛలను తీర్చే దేవుడు. వాంఛ అనగా కోరిక, ఆశ అని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, గమనించండి, లోకంలో మనం బ్రతుకుతున్న ప్రతి వారికి కూడా ఏదో ఒక కోరిక ప్రతి మనిషిలో కూడా మిగిలి ఉండిపోతుంది. కొంతమందికి ఉన్న ఆ కోరికలు అలాగే మిగిలిపోతే బాధపడుతూ ఉంటారు. ఏమనంటే, అయ్యో, ఒక మంచి ఇల్లు కట్టుకుందామని ఎన్నో సంవత్సరాలుగా అనుకుంటున్నాను, నా కోరిక అలాగే ఉండిపోయింది, ఎట్లా అని అనుకుంటున్నావా? ఈ ఉదయకాల సమయంలో దేవుని యందు సంతోషించు. యెహోవాను బట్టి సంతోషించమన్నాడు కదా, ఆయన బట్టి సంతోషించు. ఖచ్చితంగా నీ కోరిక నెరవేర్చుతాడు. అలాగే నీ బిడ్డలు చదువుల్లో వెనుకబడిపోయి ఫలించలేని స్థితిలో ఉన్న తీరుని బట్టి బాధపడుతున్నావు కదూ, పిల్లల చదువులు ఆగిపోయినాయని. దేవుడి ఉదయకాల సమయంలో నీతో ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? దేవుని బట్టి ఆనందించు, సంతోషించు. బిడ్డల చదువుల్లో కూడా దేవుడు ఫలింప చేస్తాడు. ఇదిగో, నువ్వు అనుకుంటున్నావు కదా, ఈ సంవత్సరమైనా పంటలు బాగా పండాలని నువ్వు ఆశపడుతున్నావు కాదు, కోరుకుంటున్నావు కాదు, నష్టం లేకుండా లాభం రావాలని ఆశపడుతున్నావు. నీ కోరిక నా దేవుడు సఫలపరచునుగాక. దేవుడు నీ వాంఛలన్నీ కూడా నెరవేర్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కాకపోతే నువ్వెలా ఉండాలో తెలుసా? దేవునిని సంతోషపెట్టేవారుగాను, దేవునిలో సంతోషంగా ఉన్నట్లయితే లేఖనాలు చెప్తా ఉంది. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయంలో భక్తుడు అంటాడు, ఇదిగో, అంజూరపు చెట్లు పోయుకును, ద్రాక్ష చెట్లు కాయకపోయినను నేను యెహోవా యందు సంతోషిస్తాను, నా దేవుడైన యెహోవా యందు ఆనందిస్తాను అని హబక్కూకు భక్తుడు మాట్లాడుతూ వచ్చాడు. భక్తుల వలె మనం కూడా దేవునిలో సంతోషిస్తే ఖచ్చితంగా మన హృదయ వాంఛలను తీర్చుతాడు. యోబు గారు సమస్తాన్ని కోల్పోయినా కూడా, బిడలు కోల్పోయిన, ఆస్తైశ్వర్యాన్ని కోల్పోయినా కూడా ఆయన దేవుని బట్టి సంతోషించాడు. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయినని చెప్పి ఆయన మాత్రం దేవుని విడిచిపెట్టలేదు. మన దేవునిలో ఉంటే మన హృదయ వాంఛలన్నీ దేవుడు తీర్చునుగాక. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, మీకు వందనాలు. ఉదయకాలములో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన వాగ్దానం కొరకు స్తోత్రాలు. నీ బిడ్డలు ఎందరో ఎన్నో విధాలుగా ఆశ కలిగి ఉంటారు, కోరిక కలిగి ఉంటారు. నా దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చినా చాలు, నాకేమీ అక్కర్లేదనుకునే వారు ఉన్నారు. దేవా, బిడ్డలకు మంచి ఆరోగ్యం, శక్తిని, బలమును దయచేయండి. అలాగే ఏ ఏ కోరికను కలిగి అనగా మీకు ప్రీతికరము దానిని మీరు నెరవేర్చే దేవుడవు. ఉదయకాల సైలట్టి హృదయ వాంఛలను తీర్చి మహిమ పొందుమని యేసయ్య పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ నీ వందనాలు. దేవుడు మిమ్మును, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.